ఏ రకంగా సిగ్గేస్తుందండి చెప్పడానికి. నిన్న అసెంబ్లీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మాటలు వినడానికి గాని చూడడానికి గాని సిగ్గుపడుతున్నాం. రికార్డులో ఉండి అసలు నాకు అనుభవం వస్తుంది. ఆయన మామూలుగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా ఏంటండి ఇది ఆ మాటలు? ఒక పక్క వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకోలను మాట్లాడుతున్నాడు, ఒక పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకుని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడడం చాలా దురదృష్టం. ఎంత ఎందుకు అవుతుందంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అహంభావం, పార్టీలో ఉన్న అహంభావం, వాళ్ళ తాలూకా పొగరబోత్తరం. మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరైనా ఏం పీకుతారులే చెప్పాడు కదా లోకేష్ గారు, ఏం పీకుతారులేని. ఇది చాలా తప్పు. ఇలాంటి భాషలు గాని ఇలాంటి మాటలు గాని ఇలాంటి మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, దాని మీద వివరణ ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు. సభ అంటే సభలో ఉన్నతమైన వ్యక్తుల గురించి ఇంకో మాట మంచి మాట చెప్పి మరి సమాజానికి వచ్చి ఒక మంచి ఇవ్వాలి.